ఇంకా కూడా నాకు సినిమా హీరోలు అంటే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి హీరోలే గుర్తొస్తారు. అల్లరిగా తిరిగే ఒక ఆడపిల్లని ఒక గమ్యం వైపు, ఒక లక్ష్యం వైపు నడిపించే వెంకటేష్ క్యారెక్టర్ గుర్తొస్తుంది స్వర్ణకమలంలోది. మైండ్ పూర్తిగా మెచ్యూర్ కాకపోయినా ఒక విధవరాలి మెడలో తాళి కట్టి తన కోసం సమాజంతో పోరాడే కమల్ హాసన్ క్యారెక్టర్ గుర్తొస్తుంది స్వాతిముత్యంలోది. తనను ప్రేమించిన అమ్మాయి ఇంకెవరినో ప్రేమించిందని తెలిసి చాలా రెస్పెక్ట్ఫుల్గా మూవ్ ఆన్ అయిపోయి జీవితంలో సక్సెస్ఫుల్ అయిన చిరంజీవి క్యారెక్టర్ గుర్తొస్తుంది స్వయం కృషిలోది. ఇవి కదా హీరో క్యారెక్టర్లు అంటే. కానీ ఇప్పుడేంటో హీరో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు, తన ఇగో వల్ల వదిలేస్తాడు, కామంతో ఇంకెవరినో వాంఛిస్తాడు, వాడు కూడా దొరకకపోతే చెడ్డీలో ఐస్ గడ్డలు వేసుకుంటాడు. లేటెస్ట్ గా ఇంకో హీరో నాన్న ప్రేమ దక్కలేదని సైకోగా మారిపోయి క్లాస్ రూమ్ లో గన్నులు తీసుకెళ్తాడు, కట్టుకున్న పెళ్ళాన్ని మీద చేయి చేసుకుంటాడు, గర్భిణీ స్త్రీ కడుపు మీద గన్ను పెడతాడు. ఈడో హీరో. ఏం నేర్చుకోవాలి క్యారెక్టర్లు చూసి? చెడ్డీలో ఐస్ గడ్డలు వేసుకోవడం, ఆడవారిపై చేయి చేసుకోవడం. ఇలాంటి చండాలను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది వీటి ముందు వాడాల్సిన పదాలు కల్ట్, క్లాసిక్, పాత్ బ్రేకింగ్, ట్రెండ్ సెట్టింగ్ ఇలాంటి పదాలు కాదు కదా. అమానుషం, అరాచకం, అశ్లీలం, అసహ్యం, అసభ్యం ఇవి కదా ఉండాల్సినటివి. కోట్లు సంపాదించి పెడుతుంది కదా అని గంజాయి మొక్కకి పూజ చేయం కదా. కాస్త నీడనిస్తుంది కదా అని పడగెత్తిన పాము కింద పడుకోం కదా. ఇవి అంతే. 100 కోట్లు కలెక్ట్ చేసిందనో, కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనో ఇవి గొప్ప సినిమాలు అయిపోవు. వాటిలో క్యారెక్టర్లు హీరో క్యారెక్టర్లు అయిపోవు. హీరో అంటే హీరోనే, వెధవ అంటే వెధవే. సినిమాలో మీ హీరో ఏదో వెధవ పని చేశాడు కదా అని రియాలిటీలో మీరు కూడా అది చేసి మూవ్ ఆన్ అయిపోవచ్చు అనుకుంటున్నారేమో. వంగబెట్టి వీణ వాయిస్తారు.